ఉన్నాయా ఆ పాత బేస్మెంట్ సగం విడిచిపెట్టి కట్టమన్నారు ఆ రోజున. సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ లో యాక్టివ్గా పనిచేసి యాక్టివ్గా ముందుండి నాయకత్వం వహించి అంతా చేసింది మరి బ్రదర్ ప్రవీణ్. సో ఆయన ఊరికనే ముందు పెడుతుండేవాడు. సో ఎనీవే వి లాస్ట్ అవర్ గ్రేట్ లీడర్ బ్రదర్ ప్రవీణ్ పగడాల. హిందూగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడుగా చూడొద్దు. చివరి మాట అది మనిషిగా మమ్మల్ని మనుషులుగా చూడండి. ఎందుకు మేము మీకు ద్వేషంగా కనిపిస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. క్రైస్తవాల వల్ల మీకు ఏ నష్టం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. చరిత్ర ఒక్కసారి తిరిగి చూసుకుంటే క్రైస్తవుల వల్ల భారతదేశం అనేది మేలు పొందింది తప్ప ఏనాడు కీడు పొందిందైతే లేదు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతో మరి ప్రభుత్వాలు కానీ న్యాయశాఖలు కానీ మా గురించి మరొక్కసారి ఆలోచించండి. మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకురండి. మా యొక్క సంఘాల మీద, మా యొక్క సువార్త సేవకుల మీద మరి జరుగుతున్న దాడులను ఖండించండి. మతోన్మాదులను శిక్షించండి. చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. వారు నోటికి కళ్ళెం వేయలేకపోతున్నాము. మనిషి చనిపోతే సంఘీభావం తెలపాల్సింది పోయి వెటకారంగా ఫేస్బుక్ లో పోస్టులు పెడుతూ వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. కాబట్టి దీన్ని కూడా తీవ్రంగా ఖండించాలని మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరొకసారి జోహార్ ప్రవీణ్ పగడాల. జోహార్ ప్రవీణ్ పగడాల. జోహార్ ప్రవీణ్ పగడాల. అమర్ హై, అమర్ హై. కుటుంబానికి ఆదరణ అందించాలి. క్రైస్తవులంతా గొప్ప పాస్టర్లు అనుకుంటున్న ప్రతి వారు ఆలోచించాలి. మన దగ్గర పబ్లిక్ ఉండడం కాదు, ప్రజాస్వామ్యంలో మనకున్న హక్కులను మనం కాపాడుకుంటూ స్వేచ్ఛాయుతంగా స్వార్థ చేయడానికి మనకు సంకల్పాలు ప్రభుత్వాలు ఏర్పరిచి వచ్చినట్లు మనమందరము ఏకదాటిగా ఉంది. మన హక్కులను మనం కాపాడుకుందాం. దీన్ని ఇప్పుడు ఒక లడ్డు విషయంలో మాట్లాడిన వ్యక్తి ఈ రోజున మన భారతదేశం మొత్తం గుర్తింపు పొందిన వ్యక్తి, క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి మరణిస్తే ఎందుకు మాట్లాడలేదు? విచ్చలవిడితనంతో రెచ్చగొట్టే విధంగా క్రైస్తవుల మీద విచ్చలవిడితనంతో దురుసుగా మాట్లాడుతున్నారా? క్రైస్తవులు ఏం చేయలేరు, నోరు మూసుకుని కూర్చుంటారని మాట్లాడుతున్నారా? క్రైస్తవులు అనే వ్యక్తి గొర్రెలని మాట్లాడుతున్నారు. గొర్రెలు ఎంత సాధుజీవులు అంటే గొర్రెల వలె కాదు, అప్పుడప్పుడు సింహాల వలె కూడా ప్రవర్తిస్తారనే విషయం ఈ యొక్క మతోన్మాదులు గ్రహించాలి. క్రైస్తవుల గురించి, క్రైస్తవ పాస్టర్ల గురించి మాట్లాడుతున్న మతోన్మాదులు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం. క్రైస్తవులు ఏమాత్రం గాజులు దొడుకుని కూర్చోలేదు. క్రైస్తవుల చేతుల్లో బలమైన ఆయుధం, బైబిల్ అనే ఆయుధం ఉంది. ఆ ఆయుధం ద్వారానే మీ యొక్క హృదయాల్లో, గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం అనే విషయాన్ని మేము ధైర్యంగా ప్రకటిస్తున్నాం.